హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 365 ఒత్తులను గుడిలో వెలిగించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. గుడిలోనే కాదండి, మనం ఇంట్లో ఏ సమయంలో ఈ 365 ఒత్తుల్ని వెలిగించాలి. అలాగే ఈ 365 ఒత్తులతో పాటు మనము గుడిలో దీపారాధన చేస్తూ ఉంటాం కదా, ఆ దీపారాధన ఎలా చేయాలి, ఇక మీరు ఈ 365 ఒత్తుల్ని ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి గుడికి వెళ్ళి 365 ఒత్తుల్ని పౌర్ణమి రోజు, సోమవారం రోజు, విశేషమైన రోజుల్లో వెలిగిస్తూ ఉంటాం కదా. ఆ వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకండి. మనము 365 ఒత్తుల్ని వెలిగించటం చాలా విశేషమైనదిగా భావిస్తూ ఉంటాం. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రోజు మనము దీపారాధన చేయకపోయినా ఈ కార్తీక మాసంలో 365 ఒత్తుల్ని వెలిగించడం వల్ల ఈ సంవత్సరం అంతా మనము దీపాలను వెలిగించిన ఫలితం కోసమే కదా 365 ఒత్తుల్ని వెలిగిస్తూ ఉంటాం. కాబట్టి ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని 365 ఒత్తుల్ని మీరే స్వయంగా తయారు చేసుకోండి. అది చాలా మంచిది. అది ఎలా చేయాలో కూడా నేను వీడియో చేశానండి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వస్తిక్ ముగ్గు వేసాం. గుడికి వెళ్ళినప్పుడు చాలామంది పొరపాటున స్వస్తిక్ అనేది చాలా మంచిది. కానీ మనము నేల మీద వేసేటప్పుడు, గుడిలో వేసేటప్పుడు, ఇంట్లో అయితే పర్వాలేదండి, గుడిలో వేసేటప్పుడు నేల మీద వేయద్దు. ఇలా ఆకు మీద వేసుకోండి. నేల మీద వేస్తే మనము తెలియకుండానే చాలామంది తొక్కుతూ ఉంటారు. ఇదే విస్తరాకులో వేసినట్లయితే మనం ఆకుని తీసి పక్కన పడేస్తూ ఉంటారండి. మనం దీపం అయితే వెలిగించేసి వెళ్ళిపోతాము, కానీ అక్కడ ఉండేవాళ్ళు తొక్కేస్తూ ఉంటారు కదా. మనమే తెలియకుండా గుడికి వెళ్ళినప్పుడు దీపాలు వెలిగించడానికి కోసం అటు ఇటు చూసుకోకుండా తొక్కుతూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏదో ఒక ముగ్గు వేసుకోండి. ముగ్గు వేసిన తర్వాత దానిపైన విస్తర వేసి పసుపు కుంకుమ పెట్టినా సరిపోతుందండి. విస్తర మీద కొంచెం పసుపు కుంకుమ, లేదా మీరు స్వస్తిక్ ముగ్గు అయినా ఏదో ఒకటి, కొంచెం విస్తర మీద పసుపు కుంకుమ వేసి బియ్యం వేసి దీపాలను ఈ 365 ఒత్తులు వెలిగించుకుంటే మంచిది. కింద బియ్యం పోసి ఆ తర్వాత మీరు పిండి ప్రమిదతోనే దీపం అయితే వెలిగించుకోండి. ఒకవేళ పిండి ప్రమిద మీకు చేయటం రాదు, 365 ఒత్తులు వెలిగించుకోవడం రాదు అనుకుంటే కొత్తది మట్టి ప్రమిదైనా మంచిదేనండి. ఇక చూడండి, ఇక్కడ ముందుగా ఈ ఉసిరి దీపాలను వెలిగించిన తర్వాత 365 ఒత్తుల్ని వెలిగించుకోండి. లేదా ఇదిగోండి, ఇలా గుండు పువ్వొత్తుల్ని 2 పువ్వొత్తులు నెయ్యిలో వెలిగించేసుకొని ముందు ఇక్కడ ఈ 2 కూడా మనము ఈ 2 దీపాలను మన గణేశుడికి, పసుపు గణేషుని తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఇంట్లో అయినా సరే, గుడిలో అయినా సరే ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఈ 365 ఒత్తుల్ని వెలిగించే ముందుగా పసుపు గణపతిని చేసుకొని 2 పిండి ప్రమిదలు కానీ ఉసిరి దీపాలు కానీ పెట్టుకొని వాటిని వెలిగించి ఆ స్వామి దగ్గర కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన తర్వాత 365 ఒత్తుల్ని వెలిగించి మీ ఇష్టదైవాన్ని, విష్ణుమూర్తి కానీ శివయ్యకు కానీ అష్టోత్తరము అక్కడే కూర్చొని అష్టోత్తరము, లేకపోతే మనస్ఫూర్తిగా కొంచెం ఒక సెకండ్ అయినా సరే ధ్యానం చేసుకోండి. ఓం నమ శివాయ అని చెప్పి ధ్యానం చేసుకుని లేదా బుక్ తీసుకెళ్తే మనసులోనే అష్టోత్తరం చదువుకోండి. అక్షంతలు తీసుకెళ్ళండి. ఒకవేళ పువ్వులు లేకపోతే అక్షతలు తీసుకొని అష్టోత్తరం చదివిన తర్వాత ఇక మీరు కొబ్బరికాయ అది కొట్టుకొని తాంబూలం పెట్టుకోండి. ఇంట్లో అయినా సరే ఫ్రెండ్స్, మీరు తులసి చెట్టు దగ్గర 365 ఒత్తులు వెలిగించిన ముందు మీరు రెగ్యులర్గా వెలిగించే దీపాలను వెలిగించుకోండి. 2 దీపాలు వెలిగించినాక, అది ఉసిరి దీపం అయినా పర్వాలేదు, చిన్న పిండి ప్రమిదలతో అయినా సరే 2 దీపాలను వెలిగించిన తర్వాతే 365 ఒత్తులు వెలిగించుకుంటే మంచిదండి. ఆ రోజు ఉసిరి దీపాలను పెట్టుకోవచ్చు. ఇక మీరు గుడిలో ఫ్రెండ్స్, మీరు వెలిగించేటప్పుడు పెద్ద మంటలు వచ్చేలాగా ఒత్తులు అనేది చిన్న చేసుకోండి. పెద్ద బయట కొనుక్కొని ఇంత ఆయిల్ పోసి వద్దు. ముందే ఇంట్లో చక్కగా ఒత్తులు అనేది నూనెలో తడిపి పెట్టుకోండి. నూనె, నెయ్యో, ఆవు నెయ్యో తడిపి పెట్టుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టేయండి. ఇంత నూనె పోసేసి అక్కడ కాళ్ళు జారిపోయేటట్టు, మన వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం కూడా ఇబ్బంది పడకూడదు. అక్కడ దీపాలు వెలిగించేటప్పుడు ఏదో ఒకటి గబగబా వెలిగించేసేద్దాము అనేది లేకుండా ప్రశాంతంగా మీరు నెమ్మదిగా కూర్చొని దీపాలు అయితే వెలిగించుకోండి. మీ చీరలకు కానీ బట్టలకు కానీ ఎటువంటి నిప్పు అంటుకోకుండా చూసుకోండి. ఇది జాగ్రత్తలు చూసుకోండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా చేయండి. కొంచెం స్లోగా అయినా పర్వాలేదు, గబగబా దీపాలు పెట్టేయాలి, పరిగెత్తాలి అనేది లేకుండా
మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చోవడం వీలు కాకపోతే నిలబడి ఎక్కడ స్టాండ్లు పెడతారు కదా, ఆ స్టాండ్ల దగ్గర వెలిగించండి. ప్రశాంతత ముఖ్యమండి, గబగబా చేసేయకూడదు. మీరు 365 ఒత్తుల్ని గుడిలో ఇదిగోండి ఇలా చక్కగా నిలబడైనా సరే ఒక పక్కన స్టాండ్ పెట్టుకున్న దగ్గర వెలిగించుకోండి. కచాపిచా లేకుండా మనస్ఫూర్తిగా పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా, మీరు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా దీపాలను వెలిగించుకొని అక్కడ మనస్ఫూర్తిగా మీకు మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ స్వామికి చెప్పి పక్కన వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వటం. ఈ 365 ఒత్తులు వెలిగించిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత పక్కన వాళ్ళకి ముత్తైదువులకి ఏదో మీ దగ్గర ఉన్న పండు ఇచ్చేసి పసుపు కుంకుమ వాళ్ళకి పెట్టి నమస్కారం చేసుకొని వస్తే చాలా మంచిదండి. మీరు ఇంట్లో దీపారాధన చేశాకే మీరు గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోవాలి, అది మర్చిపోవద్దు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.